2 కార్లు సిటీ దాటకూడదు, అది ఇంపార్టెంట్. మరి నువ్వు ఎక్కుంటే కార్లు ఆపేది ఎవరు? దానికి ఒకడు ఉన్నాడు. రేయ్, ఎవడ్రా నువ్వు? ఆయన పేరు దయా, ఆయనకు లేందే అది. ఏంట్రా కార్లు ఎత్తుకెళ్తారా? రాననుకున్నారా, రాలేననుకున్నారా? వన్ సైడ్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. ఏంట్రా కార్లు దొంగతనం చేయడం ఏంట్రా? నేనెవరినో తెలుసా నీకు? మాట్లాడుతుంటే కలుస్తావేంట్రా? మీరు చెప్పింది ఆయన వెండు, ఆయన చెప్పింది మీరు వెండం మాత్రమే. ఆయనకి చెవుడు. చెవుడా? అన్న సిటీకి సింహం. సింహం గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేయి, వినటానికి బాగుంటుంది. సింహం మీద కూర్చుని మాట్లాడొద్దు, అది తినటానికి బాగుంటుంది. రోడ్డు మీద కామెడీలేంట్రా? సార్కి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ, ఆయన్ని కన్విన్స్ చేసి మీరు ఇక్కడి నుంచి కదలండి. ఎలా కన్విన్స్ చేయాలరా? వాడికి వినపడదు కదా. సార్కి సినిమా పాటలు పిచ్చి ఎక్కువ, రోజుకి 5-6 గంటలు అవే చూస్తుంటారు. డాన్స్ చేయండి, పాటలు పాడండి, సైకిల్తో మ్యాటర్ అదే కన్వే అవుతుంది. హలో, మా ఆవిడ మ్యాటర్ ఏంటో కనుక్కున్నా కరెక్ట్ గా కన్వే చేయి. హలో, నేను మిస్సెస్ దయాని మాట్లాడుతున్నాను. ఇవాళ మా పెళ్లి రోజు. మా ఆయన వచ్చేటప్పుడు కొంచెం మల్లెపూలు, తెల్ల చీర తెమ్మని చెప్పరా? నువ్వు సిగ్గుపడతావేంటి? ఏమంది మా ఆవిడ? ఈ మ్యాటర్ ఎలా కన్వే చేయాలరా? బావు నేను చెప్తా బావు. చెప్పు. ఆపురా. ఏదబ్బా బాడీ లాంగ్వేజ్ నువ్వు. వాడికి పాట పాడితే అర్థమవుతుంది అన్నాడు కదా, ఎవరైనా పాడండి రా. ఇదే అదే. ఈ రోజు మా పెళ్లి రోజు. వచ్చేటప్పుడు తెల్ల చీర, మల్లెపూలు తీసుకురండి అంది, అంతేగా? సార్ మీ ప్లాన్ ప్రకారమే మా సార్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని ఆపాను సార్. మీరు ఎక్కువసేపు లేట్ చేస్తే మా సౌండ్ ఇంజనీర్కి మస్క కొట్టి వాళ్ళు వెళ్ళిపోతారేమో సార్. నువ్వేం టెన్షన్ పడకు, నేను వచ్చేస్తున్నాను. సార్ మా ఊరి దగ్గర మాట్లాడడానికి పెద్ద కంటెంట్ కూడా ఏం లేదు సార్. మీ ఎస్ఐకి కంటెంట్ నేను ఇస్తాను కదా. సూపర్ సార్. ఎవడో కనుక్కో. కంటెంట్ కరెక్ట్ గా కన్వే చేయి. హలో, నేను కమిషనర్ మాట్లాడుతున్నాను. సిటీలో 15 మంది నక్సలైట్స్ ఎంటర్ అయ్యారు. ఇమీడియట్ గా దయకి చెప్పి వాళ్ళని క్లియర్ చేయమని చెప్పండి. అరే ఇది చాలా పెద్ద కంటెంట్, ఇది ఎలా కన్వే చేయాలరా? ఏంట్రా భయపడుతున్నావేంట్రా? చెప్పు, ఏమైంది? ఏంట్రా నీకు చెప్పేది? కంటెంట్ చెప్పు. నేను చెప్తాను సార్. ఏంట్రా అన్నలు వచ్చారా? అర్థమైంది కదా, మరక్కడికి వెళ్ళు. తప్పకుండా ఏంటన్నా వాణ్ణి బతులాడేది? మనం వచ్చిన పని ఏంటి? ఇక్కడ జరుగుతుందేంటి? రాయ్ మర్యాదగా తప్పుకో, లేకపోతే రేపు సూర్యదానికి నువ్వు ఉండవు. అర్థం కాలేదు కదూ? రాయ్ అర్థమయ్యేలా చెప్పండి వాడికి. అర్థమైందిరా. నన్నే చంపాలని చూస్తారా? ఇది బయటకు వచ్చిందిట్రా. ఏరా, ఇన్నాళ్ళు దొంగతనం చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. అమ్మాయిలు కూడా కిడ్నాప్ చేస్తున్నారా? అమ్మని. ఎవరమ్మా నువ్వు? అది సార్ నేను చెప్తాను చేశారు. అది పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాలరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం. కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా? ఓ
ఆపమ్మా ఆపు. ఇప్పుడు అర్థమైందిరా అసలు కంటెంట్. ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదరా. నువ్వు బాధపడకు, నువ్వు హీరోయిన్ అమ్మా. నీ హీరో ఎక్కడో చెప్పు, నేను తీసుకెళ్తా. ఏంట్రా నవ్వుతున్నారు? పబ్లిక్ ని కాపాడటానికి పోలీసున్నాడు రా, లవ్వర్ ని కాపాడటానికి లవ్వరే వచ్చాడు రా. రేయ్ బండాపరా. స్టాప్. పంపించేరా, జాగ్రత్తమ్మా, అవతల ఫైట్ జరుగుతుంది. రేయ్ ఆపరా బండిని. స్టాప్. దిగండి. అరే అన్నిటి రమ్మనరా. ఆగు, గంగిరెద్దులో ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు రా? పెళ్లి చేసుకొని పోతాన్నాం. ముందు పెళ్లి కుదరబోతానది, ఎరికెంబడి మేము పోతాన్నాం. ఆలస్యం అయితే అయ్యో నడుస్తాడు, టైం అయిపోతాంది. చెప్పవేమిరా? సార్కి ఏం చెప్పినా అర్థం కాదు సార్. మరి సార్కి పాట పాడి చూపిస్తే కంటెంట్ అర్థం అవుతుంది. ఇప్పుడు పాటలు ఆడబడతావరా? ఈ లోపల దాడికనే వెళ్ళిపోతాదేమో. ఏదోటి పాడేవో, అవతల ముహూర్తం టైం అయిపోతుంది. పెళ్లి కళ వచ్చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల, హడావిడిగా రెడీ అవుదాం చలోలలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా. చెప్పు తీసుకు కొడతాను, ఏదో సిగ్గు నువ్వు. నీ వయసు ఏంటి, ఆ పిల్ల వయసు ఏంటి? ఇక్కడి నుంచి వెళ్ళకపోయి ఉంటే కాల్చి నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఫీల్ అవుతురా. అరే తాళ్ళ చూస్తావిడ్రా, తీసుకెళ్ళిన వాళ్ళని. అమ్మా రేయ్, ఎవడున్నాడు చూసినావా? ఈడుంటే నా పెళ్ళాడైతుందిరా. రేయ్ ఇక్కడ మన పని అయిపోయిందిరా, బండి తీయండి. అలాగే సార్. సార్ ఒక 2 minutes మీతో మాట్లాడాలి. ఏంట్రా నీతో మాట్లాడేది? ప్లీజ్ సార్, ఒక 2 minutes సార్, అంతే సార్. చెప్పు. ఇక్కడ కాస్త కొంచెం పక్కకి మాట్లాడుకుందాం సార్, ప్లీజ్ సార్. అమ్మని భలేవారు అల్లుడు గారు, మనలో మనకేంటి? ఏమ్మా అల్లుడు గారు ఇంత మంచి మనిషిని చెప్పలేదే. ఇద్దరు కలిసట్టు వెళ్ళారు, తిరిగి వచ్చేశారు. ఇంతలోనే ఎలా కలిసిపోయారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు బాబు. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా నొప్పనిపించలేదు. మీ ఇద్దరిని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఏం జరిగిందో చెప్పు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నా కూతురు నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. బావగారు, ఈ రోజు నుంచి మా అమ్మాయి మీ ఇంటి కోడలు. అరే ఎంత వైలెన్స్ ఫ్యామిలీ మీది, సడన్ గా ఇంత ఏంటి బావగారు, మారితేనేమో మారారంటారు, మారకపోతే మారలేదంటారు.